రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి నంద్యాలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని 2023-24వ సంవత్సరంలో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అలాగే ఈ మార్చి నెలలో ప్రస్తుతం 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని ఈ పరిస్థితి ఏప్రిల్ మరియు మే నెలలో నమోదు కావాల్సి ఉందని కాబట్టి ముందస్తుగా అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తదనుగుణంగా రైతు సోదరులు పంట సాగు దిగుబడులపై అలాగే పశువుల సంరక్షణపై నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంకు చెందిన శాస్త్రవేత్తలు అశోక్ కుమార్ మరియు సతీష్ బాబు పలు సూచనలు సలహాలను తెలియజేశారు. ప్రస్తుతము మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే ప్రధానంగా ఈ అధిక ఉష్ణోగ్రత అనేది ప్రధాన అంశంగా ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల సగటు ఉష్ణోగ్రత కంటే కూడా ఈరోజు దాదాపు 2-3 డిగ్రీలు ఎక్కువగా రికార్డు కావడం అనేది జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే మన నంద్యాల ప్రాంతంలో అయితే దాదాపు 41 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డు కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతము మనం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే కూడా అకాల వర్షాలు అనేవి పడడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒకవేళ పంటలు వివిధ దశల్లో ఉన్నట్లయితే శాఖీయ దశ నుంచి లేదా పుష్పించేటువంటి దశ లేదా ఉన్నట్లయితే కన్నా రైతు సోదరులు ప్రస్తుతం ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే విధంగా పైపాటుగా ఏదైనా కానీ ఈ 19 కానివ్వండి లేకుంటే 1% పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసినట్లయితే కొంతవరకు మనం ఈ పంటను మంచిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా నీటి యాజమాన్యం నీటి పద్ధతుల కొన్ని మెలకువలు పాటించాలి. ఎందుకంటే ప్రస్తుతం తక్కువ నీరు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి సాలుకు నీళ్ళు పెట్టేదానికన్నా కూడా సాలు మార్చి సాలులో నీటి పెట్టినట్లయితే కూడా ఈ నీటి వినియోగం అనేది తగ్గి ఈ నీటి సామర్థ్యత అనేది పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత మూడో అంశం ఏమంటే ఒకవేళ ఇప్పటికే పంట తీత లేదా పంట కోత దశలో ఉన్నట్లయితే ఈ పంట వ్యర్థాలన్నింటినీ కూడా కాల్చేయకుండా దాని అంతని కూడా ఈ షెడ్డర్ కానీ ఇటువంటి యాంత్రీకరణ పద్ధతులు అవలంబించి భూమిపై ఒక పొరగా ఏర్పరిచినట్లయితే కూడా ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వల్ల నేల మరింత వేడెక్కి దాంట్లో ఈ సూక్ష్మజీవులు చనిపోవడం అనే దాన్ని కూడా కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు ఈ అకాల వర్షాలు అనేవి రావడం జరుగుతుంది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే మే మాసంలో అధిక వర్షం పడడం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి అకాల పరిస్థితుల్లో అకాల వర్షాలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా పడుతున్నటువంటి వర్షాన్ని సద్వినియోగపరచుకోవాలంటే ఎక్కడైతే పొలాల్లో వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నీటి కుంటలు ఉన్నట్లయితే మే నెలలో అధికంగా పడినటువంటి వర్షాలు నేలపై పొర్లి మొత్తం కూడా వ్యర్థం కాకుండా వీటిని మనము ఈ నీటి కుంటల్లో మనం కొంతవరకు వీటిని అంతా కూడా ఈ జమ చేసుకున్నట్లయితే ఈ నీటిని ముఖ్యంగా జూన్ మాసంలో ఒకవేళ మనకు నైరుతి ఋతుపవనాల ఆగమనం కొంచెం ఆలస్యమైన మనము సరైనటువంటి సమయంలో విత్తుకోవడానికి ఈ నీటిని కొంతవరకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అధిక నీటి పంట కుంటలలో ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రోమెట్రియాలజికల్ యూనిట్ అనే విభాగాన్ని 1974 సంవత్సరం నుంచి మనకు ఇక్కడ స్థాపించడం జరిగింది. దాదాపుగా మనకు ఇక్కడ ఉష్ణోగ్రతలు, రిలేటివ్ హ్యూమిడిటీ, వర్షపాతము, బ్రైట్ సన్షైన్ అవర్స్ అంటే ఎండ తీవ్రత ఎంత ఉంది అనే నమూనాలని మనం ఇక్కడ సేకరించడం జరుగుతుంది. దాదాపుగా మన దగ్గర ఉన్న అగ్రోమెట్రియాలజికల్ భాగం అనేది 30 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్లో మనకు రికార్డ్స్ నమోదవుతున్నాయి. దీనిలో మాకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే 2023-24 సంవత్సరంలో కూడా మన రాష్ట్రంలో నంద్యాలలో అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా ఈసారి కూడా మన నంద్యాలలో 2024-25 సంవత్సరం కూడా ఉష్ణోగ్రతలు దాదాపుగా ఏప్రిల్ నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఈసారి మార్చి నెలలోనే ముందుగా నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈరోజు దాదాపుగా 41 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఇంతకుముందు ఇదే 41 డిగ్రీ సెంటీగ్రేడ్ మనకు ఏప్రిల్ నెలలో నమోదైంది. కాకపోతే ఈసారి ఏంటంటే మార్చి నెలలోనే మనకు ముందుగా నమోదైంది. అంటే అప్రాక్సిమేట్గా మనకు ఏప్రిల్ మే నెలకు పోయేసరికి ఆన్ యావరేజ్గా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఈ ఉష్ణోగ్రతల వల్ల ఈసారి వర్షపాతం కూడా జూన్లో రావాల్సిన వర్షపాతం కూడా మనకు ముందుగానే మే నెలలోనే రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి
రైతు సోదరులు కానీ ఈ వ్యవసాయ పనులు చేసే వాళ్ళు కానీ ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కానీ పనులకు వెళ్ళి అదేవిధంగా పశువులు, తర్వాత గొర్రెలు, మేకలు, తర్వాత వీటన్నిటిని కూడా వాళ్ళు వాళ్ళ అనుకూలతను బట్టి సంరక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము.